మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ గురువారం. ప్రతి గురువారం ఉదయం 8 గంటలకి సాయి లీల శీర్షికతో సాయిబాబా యొక్క లీలలు వింటూ తరిస్తూ ఎంతమందికో షేర్ చేస్తున్నాం. ఈరోజు కూడా మరొక అద్భుతమైన సాయి లీలతో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ సాయి లీలేంటో విని అందరికీ షేర్ చేద్దాం. వెంకటరామన్ అనే వ్యక్తి తన కుటుంబంతో చెన్నైలోని మైలాపూర్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతని తండ్రి రైల్వే ఉద్యోగం చేస్తూ హైదరాబాద్లో ఉంటున్నాడు. అయితే తండ్రి కొడుకులకు ఇతర బంధువర్గంతో చాలా అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు ఉన్నాయి. కొంతమంది బంధువులైతే వెంకటరామన్పై పగ సాధించడం కోసం క్షుద్రశక్తులను ఆశ్రయించారు. ఇలా ఉండగా ఒక ముసలి మనిషి వెంకటరామన్కు కనపడి ఇలా చెప్పాడు, ఇంట్లోకి వెళ్ళి అంతా వెతుకు, నీకు కొన్ని కాగితం ముక్కలు కనపడతాయి. వాటి మీద పిల్లి సూయనం అంటే క్షుద్ర మంత్రివర్ణం అని వ్రాసి ఉంటుంది. దాంతోపాటు శ్మశానంలోని బూడిద కూడా ఉంటుంది. నువ్వు వెంటనే ఆ కాగితం ముక్కల్ని కాల్చి పారాయి, ఇల్లంతా కడుక్కో, ఇలా ప్రతి శనివారం చెయ్యి. ఇంకా పొంగలు తయారు చేసి దేవుడికి ప్రసాదం పెట్టు. వెంకటరామన్ ఇంట్లోకి వెళ్ళాడు. ముసలతను చెప్పినట్లుగానే కాగితం ముక్కలు బూడిద కనపడింది. వాటి అన్నిటినీ కాల్చి పారవేశాడు. ఇల్లంతా శుభ్రం చేసి ముసలతను చెప్పిన ప్రకారం చేశాడు. 10 రోజుల తర్వాత ఒక బంధువు వచ్చి 20 మామిడి పళ్ళు ఇచ్చాడు. ఆ బంధువు అలా వెళ్ళగానే ముసలి మనిషి ఒక మోటార్ సైకిల్ మీద వచ్చి ఆ మామిడి పళ్ళు తినవద్దు అని చెప్పి అవి తింటే అందరికీ దురదృష్టం దాపురుస్తుందని హెచ్చరించాడు. వెంకటరామన్ను ఒక కత్తి తెమ్మన్నాడు. దాంతో ఒక మామిడి పండు కోసి చూపెట్టాడు. బూడిద, ఒక మల్లెపువ్వు ఉన్నాయి. అంచేత ఆ ముసలివాడు ఆ మామిడి పళ్ళని బాగా పగలగొట్టి నలగకొట్టి బయట పారేశాడు. తర్వాత తనకి ఆకలిగా ఉందని కాస్త భోజనం పెట్టమని అడిగాడు. వెంటనే వెంకటరామన్ అన్నం, సాంబారు, మజ్జిగ తెచ్చి ఇచ్చాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత తండ్రి వచ్చాడు. వెంకటరామన్ తండ్రికి జరిగిన తతంగమంతా చెప్పుకొచ్చాడు. అప్పుడు తండ్రి ఆ వచ్చిన ముసలి మనిషి పేరు బివి నరసింహ స్వామీజీ అని 13/3/1946న అతడే వెంకటరామన్ దగ్గరకు వచ్చి క్షుద్రశక్తుల పన్నాగాన్ని, మాయలను పటాపంచలు చేశాడని, ఇదంతా బాబా ఆజ్ఞ ప్రకారమే జరిగిందని చెప్పాడు. ఆ ప్రకారంగా వచ్చిన బివి నరసింహ స్వామీజీ బాబాకు పూజ చేసి వాళ్లకు ఒక బాబా చిత్రపటాన్ని, ఊదిని అందజేశాడు. వెంకటరామన్ కుటుంబం అంతా బాబా పూజలు చేసిన దగ్గర నుండి సుఖంగా, ఆనందంగా జీవించడం మొదలుపెట్టారు. మనసా వాచా కర్మని బాబాని నమ్ముకుని బాబా శరణు వేడితే తప్పకుండా బాబా మనల్ని అన్ని వేళలా అన్ని రకాలుగా రక్షిస్తూ ఉంటాడు. జై సాయిరాం, జై జై సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.